వెల్కమ్ టు పీసీడబ్ల్యూ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రశేఖరరావు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఫేక్ సర్వే క్రియేటివిటీ చేసి సోషల్ మీడియా ద్వారా ఇంకా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొయ్యడ శ్రీనివాస్, కట్కూరి దేవేందర్ రెడ్డి, జయమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా నమస్కారాలు. నిన్న మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంవత్సరం తర్వాత ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి నేను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పి ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్నానని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సంవత్సర కాలం బయటికి రాకుండా ఉన్నదానికి కారణం ఏంటి అంటే కూడా ఆయనే బయటపెట్టడం జరిగింది. ఏంటి అని అంటే ఒక ఫేక్ సర్వే క్రియేట్ చేసి, అంటే ఈ సంవత్సర కాలం కూడా ఎక్కువ టైము టెక్నాలజీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏ విధంగా ప్రజల్ని మోసపుచ్చవచ్చు అనేది బాగా ట్రైనింగ్ అయినట్టున్నది. ఆయన ఒక స్పెషల్ క్లాసెస్ తీసుకొని ట్రైన్ అయినట్టున్నది. ఆ ట్రైనింగ్ ఫలితమే నిన్న ఫేక్ న్యూస్ ఫ్లోట్ చేయడం అనేది చెప్పక తప్పదు. అది దాని కర్త కర్మ క్రియ టోటల్గా చంద్రశేఖరరావు గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కారణము రైతు బంధుకు రామ్ రామ్ అంటాడు, దళిత బంధు అయితే మేము చెప్పనే లేదు, దళిత బంధు నువ్వు మోసం చేసినావు, ఎన్నికల స్టంట్గా హుజరాబాద్లో దళిత బంధు అని చెప్పి దళితులను నోళ్ళు కొట్టింది మీరు, దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి నోరు కొట్టింది మీరు. అదేవిధంగా మనం చూస్తే ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు, అందులోంచి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోతే కొడతారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ ఒకసారి కురివింద గింజ తన ముడి కింద ఉన్న నలుపును గుర్తించదు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రజల్ని మాయ మాటలతోటి మోసపుచ్చి చంద్రశేఖరరావు కుటుంబ పార్టీ ఉన్నదో, ఈ చంద్రశేఖరరావు కుటుంబ పార్టీ పేరు పెట్టుకున్నారు బీఆర్ఎస్ అని చెప్పి, స్థానిక సంస్థలో తుడిచిపెట్టకపోవడం ఖాయం. నాట్ ఈవెన్ 10 to 15% సీట్లు కూడా రావు. దాంతో ఇప్పుడు ఒక విషయం ఇంకోటి కూడా నేను చెప్పడం మిస్ అయ్యా. ఫేక్ న్యూస్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు నేను, ఆయన ఎంత టెక్నాలజీని ఉపయోగించుకుంటాడని. అని టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో సొంత వాళ్ళనే కాకుండా గవర్నర్ కూడా యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసిండు మీరు. అంటే ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే కెపాసిటీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో మీకు తప్ప ఎవరికైనా ఉన్నదా? అందులోంచి ప్రజల్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఫేక్ న్యూస్ను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, ఈ ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వం. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి వెనుక ముందు అవుతున్నాయి.